తల్లి పార్వతమ్మ వైభవంగా కలిగిన ఎడవడి ఏడుగా తొండంతో నైతార పోసుకుంటే 33 కోట్ల దేవతలు వినిపించి మరి పువ్వులు పుష్పాలు తెచ్చగలిగిన ఎడవడి రంగరంగ వైభవంగా మరి ఎడవడి ఓపిలాడుతున్నారంటే అయ్యో నాగా ప్రాణేశ్వర అయ్యా మరి ఎడవడి నోములంటే నోములు ఏంటి నోములయ్యా మరి ఎడవడి ఓముకుంటామంటే ఏంటిదయ్యా యాదానికి ఒకసారి కేదార్ నోములు అవుతారు పార్వతమ్మ కలిగిన వాళ్ళ రంగ పూజ లింగ పూజ సప్త కూడా లింగాల సత పూజ కడుతుంది యాదానికి ఒక దినం కలిగిన ఎటువంటి దీపావళి రోజు అమాస రోజు మరి ఎటువంటి కలిగిన పూజ చేసుకుంటారు కేదార్ నోములు అంటారు మరి ఎటువంటి కలిగిన ఇప్పుడు ముట్టలు పుష్పం కప్ప ముట్టలు గౌతమైన చెడలేని పత్రి శంకర శావంత పూజ తెచ్చి కలిగిన సప్త కూడా లింగాల పూజ కడుతుంది మా కప్పముట్టం గౌతంతో కలిగిన చాలు సత పూజ చేస్తున్నారమ్మా ఆ పూలు నాకు అక్కడ కట్టె పూజలు నేను కూడా కడతా పుష్పం కప్ప ముట్టని గౌతం అంటే ఏంటి అయ్యా అంటే కప్ప ముట్టని గౌతం అంటే కొబ్బరికాయ నీళ్ళు పురుగు ముట్టని పుష్పం అంటే బిల్వపత్రి చక్కెర చామంతి పువ్వు అంటే మరి ఎటువంటి కలిగిన మోదులు 1 మోదులు 3 అటువంటి కలిగిన సేవల్ని వృక్షం అది అదే మరి ఎటువంటి చెంగల్వ చామంతి పువ్వు కలిగిన వీర సప్తకోటి లింగాల పూజ కట్టాలి అన్నప్పుడు ఆ మేడమ్మ కళ్ళ చూసింది ఈ పూజ లెక్కెంత నీళ్ళ విషాదెంత ఒక్క పుడిక పూలు కాదు 7 పుడికల పూలే చేద మీద వెళ్తానన్నది ఒక్క బిందె నీళ్ళు కాదు 7 బిందెల నీళ్ళు చేద మీద పోతానన్నది వచ్చిన వారికి ఇంత మాట వలికినప్పుడు అమ్మా మేడమ్మ ఎవరి మీద వస్తారు 7 పూల జాడు 7 పుట్టికల పూలు ఎవరి మీద అందరు సత్యం వాళ్ళకి అక్కడ వస్తాయి కానీ మన వాళ్ళకి అక్కడ రావు భగవంతుడు మల్లయ్య మొగాల కొమ్ము పెట్టి అమ్మవారి గంగదేవి ముందడి పనులు ఊసిపోయినట్టు అమ్మవారి మేడమ్మ
మల్లయ్యా చెండి మైనా నేను మల్లయ్యా తల్లి పార్వతమ్మ తల్లి జంగమయ్య గారి కేదారు నోములు అవుతుంటే ఆ పూజకు బయట సమాధి చెప్పమన్నది. సమాధి అంటే పురుగుంటని పుష్పం గప్పగుంటని గౌతము చంద్రేని పత్రి చింగరుల చామంతి పువ్వు అవి తెచ్చినట్టుగానే సప్తకోటి లింగాల పూజ కట్టాలంటే అవన్నీ ఏంటి అన్నది. అవన్నీ అవి తెచ్చి కనుక నీళ్లు మరి ఆ నీళ్లు తెచ్చి పూజ కట్టాలంటే నీళ్లు తెచ్చి కనుక ఇదవే పోతానన్నది. నేను పుట్టికల పూజ తెచ్చి చల్లుతానన్నది. ఎండలోని బాగా ఉన్నది కాబట్టి పూరగాలని తీసుకొచ్చి మరి నీ ముక్కు చెవులు నుండి ఓపిస్తా చెవిడి గంగ ముక్కిడి గంగ అని చెప్పి గంగదేవి గడగడ వచ్చింది. కొడుకా మల్లయ్య చేస్తే చేసేంత పట్టువే అదే కొడుకా అని చెప్పి కనుక నీరు దగ్గర ఎలా చెప్పి చేయబెట్టుకున్నది. నష్టం కనుక ఎత్తున పెట్టి మోసుకున్నదైనా నీళ్ళే కిందికి ముసుక తెప్పలు మీది చేసింది. పడి బ్రహ్మాండ వదిలి కోమలాంగి కొప్పు మీద కూర్చున్నాడు. కోమలాంగి కొప్పు మీద కూర్చున్నప్పుడు మేడమ్మ గదాన్ని తీసుకొచ్చి ఇప్పుడిప్పుడు మరి ఎటువంటి దిక్కుపోయిన నీళ్ళ లెక్క ఉన్నాయి శివలు తోట మరి ఎటువంటి నీళ్ళు దొరుకుతాయేమో నడిగంగలోకి వచ్చింది. నడిగంటకు వచ్చి కడిగి శివ దొరుకుతుంటే అటువంటి నీళ్ళు వస్తలేవు. చేతుల కడిగి నవరుసులు కారుతున్నాయి. వరుసు బుక్కలు వచ్చి మరి ఎటువంటి చిన్న చిన్న రక్తాలు వెళ్తున్నాయి. కానీ నీళ్ళు దొరుకుతలేవైనా ఆ మేడమ్మ కలిగిన మీ అటువంటి తొవ్వి అరిష్టపడిపోయి బాబా శంకర భగవంత పార్వతమ్మ నా గంగదేవి నా తప్పుడు క్షమించు నేను అనరాని వాడని దెప్పని చెప్పేసిన చెప్పి కలిగిన బాబా మల్లయ్య నా తప్పుడు క్షమించమని వేడుకున్నప్పుడు కలిగిన సరే మంచిదనుకుని శివుడు పార్వదేవి కళ్ళ చూసిండు. కలిగిన మీ వాటపడి కలిగిన గంగదేవిని పిలిచిండు. గంగదేవి పిలిచి పురుగులు పుట్టాలి మేడమ్మ బాధపడొద్దు అప్పుడు కలిగిన సరే మంచి అనుకున్న అడవిన గంగదేవి సరే భద్రం పండింది. కలిగిన శర్మ తోడుతుంటే పురుగుడ పుట్టబట్టే మేడమ్మ కలిగిన నీళ్ళ నీళ్ళు చూసుకున్నది. అమ్మా నాకు ఇంత అందమా నేను ఇంటి అటువంటి కలిగిన ఈ మల్లడికి మరి ఏడో చెట్ల ఇప్పుడు మంత్రం ఆరోడు మాయకారు మల్లడు మంత్రకారు మల్లడు చెట్ల ఇక్కడ మరి ఎటువంటి కలిగిన దొంగలకి ఎత్తుకొచ్చి రకం చేసుకున్నాడు. పాడగొట్ట మూకానికి 7 భాషంగాలు అన్నట్టు దీనికి పిల్లలిచ్చి రకమేమని ఎత్తు అందుకే నా అన్నం చూసి ఓడవలేక నా 7 గంటల కలిగిన కర్రె కుక్కలు చేసిండు. ఓడి పంచం పెట్టి వేసి పొందాల గొంతులు పెట్టి మరి ఎటువంటి కడిగిన గుంతల కట్టేసి గుంతలో గంజి పోసిండు. తోడి గుంట గంజి పోసి గతికిచ్చిండు. మల్లల్లా మరి ఎటువంటి నీకు మరి ఎటువంటి మంత్రగాడు మాయగాడు మల్లయ్య పడిందిరా ఓ మల్లయ్య సూర్యుడే చక్కదనము పర్వత చంద్రుడు చక్కదనము అంద సందాల చక్కదనమయ్యా పార్వతమ్మ అందం మరి పంచపర్వతం మీద నాదే శర్మకు ఆనందం కాలుకున్న శ్రీ ఎవరికి లేదమ్మా. మల్లయ్య చెప్పల పాలు చేసి మరి అహంకారం ఒక పోసుకుంటున్నాడు. మల్లయ్య పక్కన పన్నెండు
చక్కదనము రకరకాల నీ అన్న సందాల చక్కదనము నేను సెట్ అయ్యి కూడా దొంగ మళ్ళీ నాకెవరి పిల్లని యొక్క దొంగ దగ్గర నేను ఎక్కువ రంగవాడినా మేడమ్మా పోతామని చెప్పని అని చెప్పి మాటలకు భరించలేక భగవంతుడు మళ్ళీ కనుకనే వీళ్ళ పక్కన వాడి పోవడానికి ఒక్కరికెళ్ళా వచ్చినాడే మేడమ్మా నువ్వు కనుక అందరూ ఊరుకోసుకుంటున్నావు నీకు దగ్గర మధ్యలో ఏడి మీరు మగం తెచ్చి నీటికి ఎదురు కట్టించి సన్న కుదర పెట్టించి కుదర కలిగే సంతపడు పెట్టిపోతే వెళ్ళిపోయేటప్పుడు కనుక ఎండుకొండ కైలాసం వచ్చిండు కైలాసం వచ్చిన ఆయన సంగమయ్య పార్వతమ్మ పేడమ్మన్న వాళ్ళని పరిగలేదు దానికన్నా ఊడింది వేరు భక్తి దానికన్నా బయటపడ్డది వేరు సిద్ధాంత కొట్టి బాకి మాత్రం ఆడండి ఎండుకొండ కైలాసం వచ్చిండు కన్న తల్లి పార్వతమ్మ తీసుకొచ్చి ఎండుకొండ కైలాసం మీద కలిగిన కొడుగా వల్లయ్య బాధపడబోకు జరిగిన ముచ్చట చెప్తాము సంగమయ్య దగ్గర వచ్చి ఆయన సంగమయ్య ఒంటి కలిగిన నాకు 7 వారాలు కావాలి పెయి మీద ఉన్న మరి అటువంటి సగభాగం రుద్రాక్షలు కావాలి కన్ను కావాలని మరి అటువంటి వస్తువులు తీసుకున్నాడు 66 కాయకాలు 76 బీర్దావాళ్ళు సగభాగాలు తీసుకుంటూ కుడికారిగా కురుసలంది మరి అటువంటి 7వ కారిగా మరి ఎటువంటి ఎండినదైనా మూల తీసుకున్నాడు మరి ఎటువంటి కాలం ధరించుకున్నాడు రకాలు మరి ఎటువంటి కడియాలు పెట్టిండు చేతుడికి ఉంగరాలు కలిగే ముందు ఉంగరాలు పెట్టినాడే కడియాలు ముందు ఉంగరాలు పెట్టిండు కొడుక మల్లయ్య ఏ బాధపడకు మేడమ్మ అందగత్తని తీసుకొస్తా లగ్గం చేపిస్తా చెప్పి కలిగిన పరమాత్మ మళ్ళీ కాదు స్వామి వచ్చి ఎటువంటి కలిగిన ముందు రేపేళ్ళకి వచ్చినాడే వాడు లోపలికి వచ్చాడు కోరిన గవర్తనని చెప్పి మల్లయ్య సిరిసేన మాత్రమే మల్లయ్య రాజా కుమారుడైనా గల్లవాడు బాల వేదం గల్లవాడు అగ్ని వేదం గల్లవాడు అమృత వేదం గల్లవాడే గల్లవాడు పూర్వాన యోగి కుమరవేలి మల్లయ్య ఎటు గలవయ్య మల్లయ్య మరి కుయ్యలేని బండి చక్కని కోలేరైనా గిన్నెలో మరి రాణిగా బయలుదేరి రాలే భగవంతుడు మల్లయ్యకు ఎలగొల్ల కేతమ్మకైనా చిన్నవాడు మల్లయ్య సిరిసేన మాదుడే మరి కేవలం దేవతలు అనుకుంటా 70 కూడా దేవతలు వచ్చి కుమరేది పుల్లల మల్లయ్యకైనా శివదేవి దగ్గర చేపిస్తారమ్మా రామరాము
విద్యాబలం దైవాబలం చెంబో నిమ్మ దానిమ్మ పునరుక్షాయ నమః తదేవో దేవతాభ్యా నమః తదేవో తారాబలం తదేవో విద్యాబలం తదేవో దైవాబలం ఇంద్యా ఆదిత్య ద్రౌపది ఆర్య లక్ష్మీకాంతానం తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం విద్యాబలం దివ్యాబలం దైవాబలం నమస్తే హస్త భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ దివ్రాంతగాద్రి కాలాయ కాలాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ ముక్షుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః శుక్లామర్దన విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపయే శాంతయే శాంతాకారం అగజాన పద్మార్గం మారిణికం ఏకదంతం అనేకదంతం పద్మేశ్వరి లోకమేశ్వరుడు గంగే యమున కృష్ణ గోదావరి కావేరి పుష్పర భద్రనారాయణ కాశీ విశ్వేశ కళ్యాణ బసవయ్య ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శాంభవే నమః ఓం పినాకనే నమః ఓం కవర్ధనే నమః ఓం నీలలోహితాయ నమః ఓం అమదేవాయ నమః ఓం విష్ణు వల్లభాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం గణపతి పూజాయ నమః లక్ష్మీదేవి పూజాయ నమః నవగ్రహాల పూజాంశ భైరవ రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ గణపతి రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ అతల రుద్రాయ వితల రుద్రాయ తలాతల రుద్రాయ మహాతల రుద్రాయ శుక్లామర్దన విష్ణు శశివరణం తదేవ